Daily. Taste the Daily. పవన్ కళ్యాణ్ కలుగు నేతగా మారిపోయారన్నారు పేర్ని నాని. ప్రజా సమస్యలు రాగానే కలుగులోకి వెళ్ళిపోతున్నారని, ఎలక్షన్లకు ముందు బయటకు వస్తాడని అన్నారు. పవన్ నాయుడు గారు ఆయన్ని వాళ్ళ కలుగు నాయుడు అనాలి. ఆ కలుగు నాయుడు గారు కలుగులోంచి రాడు. ఎలక్షన్ల ముందు మాత్రం అసలు మామూలుగా రెచ్చిపోతాడు, ఊగిపోతాడు, తూగిపోతాడు, అరుస్తాడు, తలకాయ బాదుకుంటాడు, జుట్టు పీక్కుంటాడు. సారు ఇప్పుడు లేరు, కలుగులో ఉంటారు కలుగు నాయుడు గారు. క్విక్ కైక్ మండం, ఆడవాళ్ళ మీద మానభంగాలు, సుగాలి ప్రీతి గురించి, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు రోడ్డు ఎక్కితే కలుగులో ఉంటాడు. వాళ్ళ అన్నయ్య గారిని బాలకృష్ణ గారు అవమానిస్తే కలుగులో ఉంటాడు. పైకి రాడు, బయటికి రాడు. ఆడపిల్లలకి మానభంగాలు జరుగుతుంటే, ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా ఉంటే, అగాత్యాలు జరుగుతుంటే కలుగులోంచి బయటికి రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెక్డౌల్ లేదు, మ్యాన్షన్ హౌస్ లేదు, బ్యాగ్ పైపర్ లేదు, అది లేదు, ఇది లేదు, అన్ని జే బ్రాండ్లు అన్నారు. మరి ఇవన్నీ ఎవరి బ్రాండ్లు? చంద్రబాబు బ్రాండా, పీకే బ్రాండా, ఎల్కే బ్రాండా? ఏ బ్రాండు? సిబిఎన్నా, పీకేనా, ఎల్కేనా? ఏ బ్రాండ్ మీది? సగం సగం పథకాలతో ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారంటూ మండిపడ్డారు పేర్ని నాని. ఆటో డ్రైవర్లు, మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జగన్ 1000కి వస్తే వీళ్ళు 2000కి వస్తున్నారు. వాళ్ళ అలా మొదలు పెడితే ఆడపిల్లలకి నిధి అన్నారు, వెన్నుపోటు కసక్కమని పొడిచారు. లేదా డ్రైవర్లందరికీ, లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి, అంటే టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు, ఆటో డ్రైవరు, ట్యాక్సీ డ్రైవరు, లైసెన్స్ ఉండి వృత్తిగా బతికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి వేస్తా అన్నారు. ఒక సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరం ఏం చేశారు అంటే, జగన్ ఎవరికి వేస్తే వాళ్ళకే వేసారు. జగన్ వేసినప్పుడేమో నోటితో కాదు నవరంధ్రాలతో నవ్వినటువంటి వీళ్ళు ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళకి చేసి డ్రైవర్లందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు, పేదలకు ఇల్లు పోటు పొడిచారు. ఇల్లు కట్టడానికి డబ్బులు ఇస్తామని చెప్పారు, 5 లక్షలు. ఈ రోజు దాకా ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు.